హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెకోడీలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్కి ది బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 కప్స్ వాటర్ తీసుకుందాం. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని 2 స్పూన్స్ వేసుకుందామండి. నేను ముందుగానే 2 స్పూన్స్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం వాము వేసుకోవాలండి. వాము అనేది కొంచెం క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొంచెం వెన్నపూస 2 స్పూన్లు వెన్నపూస వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ నీళ్ళు అనేవి బాగా తెరిలిన తర్వాత అందులోకి 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యం పిండి అనేది కరెక్ట్గా ఉండే కొలత అండి. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం టేస్ట్ కోసం కొంచెం శనగపిండి కూడా తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. పిండి నీళ్ళు బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. ఈ టైంలో కొంచెం ఉప్పు కారం అవి సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే వేసుకోండి. ఇది ఇలా బాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెత్తగా చేసుకోవాలండి. అప్పుడే మనకి చెకోడీ అనేది నీట్గా వస్తుంది, ఇరిగిపోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసి ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇలా మనం ప్లాస్టిక్ కవర్ పైన చేసుకున్న బాగా వస్తాయండి. నేను ఇక్కడ చేత్తోనే చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం పొడవుగా చేసుకొని దాన్ని సర్కిల్ షేప్లో చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. అంచులు ప్రెస్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి చెకోడీల షేప్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత బాండట్లో ఆయిల్ వేసుకొని బాగా కాగనిచ్చి అందులో మనం తయారు చేసి పెట్టుకున్న చెకోడీలు అందులో వేసుకోవాలండి. చెకోడీలు అనేవి వేసిన వెంటనే కలపకూడదండి, కలిపితే విరిగిపోతాయి. కొంచెం సేపు ఆగిన తర్వాత గరిటెతో చిన్నగా కలుపుకోవాలండి.
అంతే అండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలాగే మిగిలిన పిండితోటి కూడా మనం చేసుకుందాం. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయలేదండి, అందుకనే ఇవి కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి. మనం కానీ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే చెకోడీలు అనేవి బయట అమ్మే వాటిలాగా ఆరెంజ్ కలర్లో ఉంటాయండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అంతే అండి, చెకోడీలు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.